5 10 మంది ఉన్న ఫ్యామిలీస్ కూడా హిందువులు చాలా మంది ఉన్నారు. ఓకే, సో ఒక్కొక్క ప్రాంతం పోతే అంతటా ఎక్కడైనా సరే చదువుకున్న వాళ్ళలో తక్కువ ఉన్నారు, చదువు లేని దగ్గర పేదరికం ఉన్న దగ్గర ఎక్కువ ఉన్నారు. అది ఏ మతమైనా, హిందూ అయినా, ఇస్లాం అయినా, క్రిస్టియానిటీ అయినా, సిక్కు అయినా, ఇంకోటైనా. కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రతి దాంట్లో ఒక ముస్లింస్ ఒక్కరినే తప్పు పట్టడం ఎందుకు అనేది నా బాధ. ఆ బ్రాహ్మణుడు చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అంటే నా అంచనా ప్రకారం ముస్లింస్ బ్రాహ్మణులకు ఓటేయరు అన్న ఒక ఫీలింగ్ తోటి, అదే బ్రాహ్మణుల పార్టీ బీజేపీకి ఓటేయరని వాళ్ళ మీద బురద చల్లుతుండు అనేది, వాళ్ళని ఎట్లానే చేసి దుర్మార్గులుగా చిత్రీకరించి వాళ్ళని లేకుండా చేయాలి. కానీ మూలవాసుల యొక్క బుద్ధిస్టు, జైనిస్టు గుళ్ళన్నిటినీ ఇలా వీడు పేర్లు మార్చేసి ఆ యొక్క మూలవాసుల దేవతల పేర్లని మార్చేసి వాడు ఇప్పుడు ఈ బ్రాహ్మణుడు మళ్ళా మన మీద ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. ఇది షేర్ చేస్తున్నారు వాట్సాప్ లా. ఏమని రాశారు ఇలా, కోయంబత్తూరులో బిర్యానీలో గర్భ నిరోధక మాత్రలు కలిపి హిందువులకు ముస్లింస్ బిర్యానీ సరఫరా చేస్తున్నారు, అమ్మిన ముస్లిం దుకాణదారులు అరెస్టు, ఇక నుంచి హిందువులు గౌరవంగా పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏంటో అర్థమైందా, ముస్లిం షాపుల్లో బిర్యానీ అంటే ఎలా ఉంటుందో, ఫుడ్ జిహాద్, అక్కడ లవ్ జిహాద్ అయిపోయింది, ఇక్కడ ఫుడ్ జిహాద్. వింటున్నా మిత్రులారా, ఇది ఫుడ్ జిహాద్ అని ఇంకా తెలియని అమాయక హిందువులు. ఆడ పెట్టిన ఫోటోలకి వాడు రాసిన కథనానికి ఎలాంటి సంబంధం లేదు. అసలు లవ్ జిహాద్ అనేదే లేదు, ఈ బ్రాహ్మణుడు క్రియేట్ చేసింది. జిహాద్ అంటే నేను గతంలో చెప్పినా అది పవిత్ర యుద్ధము. అది ముస్లింలలో ఒక సున్నీ తెగకు షియా తెగకు మధ్యలో వాళ్ళు కొట్లాడుకున్నారు. ఎందుకంటే ఒక తెగ వారి యొక్క వాళ్ళని చంపుతుంటే వారసుని అంటే నేనే ప్రవక్తకు వారసుని అని 2 వర్గాల వారు కొట్టుకున్నప్పుడు ఒక వర్గం వారు అడవిలో పోతుంటే రెండో వర్గం వారు వాళ్ళని చంపుతుంటే చూసి విసుగు చెందినటువంటి ఆ వర్గం నాయకుడు ఏమన్నాడంటే, మనని ఎవరైనా చంపితే మళ్ళీ మనం తిరిగి చంపుదాం, లేదా తిరిగి కొడదాం, మనం కాపాడుకుంటాం ఆత్మరక్షణకి. దాన్నే ఆయన వాళ్ళ అరబిక్ భాషలో జిహాద్ లేదా పవిత్ర యుద్ధం అన్నారు. అంతేగాని అన్య మతస్థులను చంపాలి, అన్య మతస్థులకు ద్రోహం చేయాలి అని ఎక్కడా ఖురాన్లో లేదు. అది జిహాద్ అంటే పవిత్ర యుద్ధం అంటే అది. కానీ ఇక్కడ లవ్ జిహాద్ అంటాడు. 18 ఏళ్లు దాటిన వారికి ఏ కులం వారినైనా, ఏ మతం వారినైనా పెళ్లి చేసుకోవడానికి పరిపూర్ణమైన స్వేచ్ఛ గలదు భారత రాజ్యాంగంలో. కాబట్టి వాళ్ళు ఎవరికి ఇష్టం. ఇప్పుడు షారుఖ్ ఖాన్ గారు గౌరీని పెళ్లి చేసుకుంటే మనకే సంబంధం అది. అక్కడ లవ్ జిహాద్ ఎందుకు వచ్చింది? షారుఖ్ ఖాన్ చిన్నపిల్లవాడా, మైనరా? లేదా గౌరీ గారు మైనరా? కరీనా కపూర్ గారు అలీ ఖాన్ గారిని పెళ్లి చేసుకుంది. సో వాళ్ళిద్దరు మెచ్యూర్డ్ కదా, వాళ్ళకి ఏం కావాలి, ఎవరితో ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారో వాళ్ళు నిర్ణయించుకునే హక్కు వాళ్ళకి భారత రాజ్యాంగం కల్పించింది కదా. వాళ్ళ స్వేచ్ఛను తీసేసే హక్కు మనకు లేదు కదా. మైనర్లని 18 ఏళ్ల కంటే బిలో ఉన్న వారిని మైనర్లని వాళ్ళు చర్యలు తీసుకుందాం చట్ట ప్రకారం. కానీ ఒక ఇండివిజువల్స్ ఇష్టంతో పెళ్లి చేసుకుంటే దాని ఫ్యాక్ట్ చెక్, ఆర్ హిందూస్ బీయింగ్ ఫెడ్ బిర్యానీ లేస్డ్ విత్ కాంట్రాసెప్టివ్స్ ఇన్ కోయంబత్తూర్ కాదు అని చెప్తున్నారు. ఓకే, ఫ్యాక్ట్ చెక్ ఏముంది? ఆల్దో ద ఫస్ట్ పిక్చర్ వాజ్ నాట్ ఫౌండ్ ఆన్ ఎనీ వెబ్సైట్, ద సెకండ్ పిక్చర్ కుడ్ బి ట్రేస్డ్ టు ఏ ట్వీట్ వెరిఫైడ్ హ్యాండిల్ ఆఫ్ Bijnor police. According to the tweet, 6 men were arrested from the madrasa on the charges of trading illegal arms. Okay, బిజ్నూర్ పోలీస్ వాళ్ళు ఇది షేర్ చేశారు ట్విట్టర్ లో, ఎక్స్ లో. ఓకే, సో దాని వేరే దాంట్లో వేరే కేసులో వాళ్ళని అరెస్ట్ చేశారు కొంతమందిని. సో దానికి కోయంబత్తూరులో ఉన్న దానికి ఎలాంటి సంబంధం లేదు. ఎక్కడియో ఫోటోలు తీసుకొని వచ్చి కోయంబత్తూరులో ఫుడ్ పాయిజనింగ్ అని ఫేక్ ప్రచారం చేస్తారు వాట్సాప్ లో. కాబట్టి దయచేసి ఇట్లాంటి చెత్తను నమ్మకూడదు.